రూపాయల బోనస్ ఇచ్చాం. ఇలా 360 డిగ్రీస్లో అన్ని సెక్టార్లకు అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ అభివృద్ధిని చేసే దాంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా 24 గంటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచార కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు 16-17 గంటలు సెలవు తీసుకోకుండా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎలానైతే గతంలో బుద్ధి చెప్పారో, ఎలానైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారో, ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను. రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి.